దేశమో నా దేశమో పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికు. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నాం. అందులో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అవేమిటంటే దేవాలయము అనే మాట మనం చూస్తున్నాం. దేవాలయము కనబడలేదు. దేవాలయాన్ని చూడాలని భక్తుడైన యోహాను ప్రయత్నం చేస్తున్నాడు. పరలోకములో ఆ నూతన యెరూషలేము పట్టణములో దేవాలయం ఎక్కడ ఉంటుంది? నూతన యెరూషలేము సాధారణంగా యెరూషలేమనగా యూదులు ఉంటారు. యూదుడైనటువంటి యోహాను ఎక్కడ యూదులు సాధారణంగా వారి యొక్క విధి క్రమం ఏమిటంటే ఎక్కడికి పోయినా వారు ముందు చూసుకునేది ఏమిటి? దేవాలయమే. ఏ ప్రాంతానికి పోయినా దేవాలయం ఎక్కడుందో చూసుకుంటారు. అయితే ఈ యోహాను భక్తుడు కూడా దేవాలయము పరలోకములో ఎక్కడ ఉందని వెతుకుతూ ఉన్నాడు. కానీ అతనికి దేవాలయము కనబడలేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో నెగిటివ్స్ లేకపోతే లేనివి దాదాపు 7 ఉన్నాయి. మరి అన్నిటినీ కలుపుకుంటే దాదాపు 10 వస్తాయి. మొట్టమొదటి వచనములో లేనిది ఏమిటంటే సముద్రం కదా. లేనివి పరలోకములో అనగా నూతన యెరూషలేములో లేని వాటిలో ఆ సంఖ్యలో మొట్టమొదటిది ఏమిటంటే సముద్రం. సముద్రము ద్వారా ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. ఓడలు నడుస్తూ ఉంటాయి. అలాగే జలచరాలు, చేపలు అనేక రకాలుగా సముద్రం ద్వారా రవాణా కూడా జరుగుతుంది. ఓడలు ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణమై వెళ్తాయి. మానవులు వ్యాపారం చేసేవారుగా ఉన్నారు. వర్తక వ్యాపారము ఇప్పుడైతే ఎక్కువగా మరి విమానాల్లో కానీ మరి గూడ్స్ ద్వారా కానీ మరి పంపిస్తున్నారు. గూడ్స్ ట్రైన్స్ ద్వారా త్వరగా చేరుకుంటున్నాయి. కానీ గతములో ఏం చేసేవారు? పూర్వపు దినాల్లో ఎక్కువగా సముద్రము ద్వారానే వ్యాపారము జరిగించేవారు పిల్లలు. అలాంటి వ్యాపారము ద్వారా మానవులు ఎక్కువగా వ్యాపారము చేత వృద్ధి పొంది సంపన్నులైన వారు కూడా ఉన్నారు. ఎక్కువగా ఇలాంటి వ్యాపారము చేసిన వారు భూరాజులు ఉన్నారు. రాజులు ఎక్కువగా వ్యాపారం చేసి ఏం చేసేవారో తెలుసా? సంపాదన ఎక్కువగా, ఒక రాజ్యానికి ఎక్కువ సంపాదన తెచ్చిపెట్టుకునేవారు. అయితే మనం చూస్తున్న ఈ భాగములో ఏమి లేదన్నాడండి, సముద్రము కనబడాల. ఇది మొట్టమొదటిది. రెండవది మరణము ఇక లేదు అన్నాడండి. రెండవది పరలోకములో అనగా నూతన యెరూషలేములో లేని వాటిలో రెండవది ఏమిటంటే మరణం అన్నాడండి. ప్రియులారా, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఏమేమి ఉంటాయి? బ్రతికి ఉన్న దినాల్లో శ్రమలు ఉంటాయి. బ్రతికి ఉన్న దినాల్లో దుఃఖం ఉంటుంది. బ్రతికి ఉన్న దినాల్లో ఏడ్పు ఉంటుంది. బ్రతికి ఉన్న దినాల్లో బాష్ప బిందువులు అని రాశాడు. ప్రతివాని బాష్ప బిందువులు ఇవన్నీ ఉంటాయి. మానవుడు బ్రతికి ఉన్నంత కాలము వీటన్నిటినీ అనుభవించాల్సిందే. ఈ లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభువారు. ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ఇలాంటి వాటి గుండా వెళ్ళాల్సిందే. నాకు దుఃఖం కలగలేదు అనటానికి వీల్లేదు. ఎందుకంటే దుఃఖము ఎట్లా వస్తుంది? ఒక మనిషి ఒక మాట అంటేనే మనకేమొస్తుంది చెప్పండి? దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తుంది, తర్వాత బాధ కూడా మనం అనుభవిస్తాం. ప్రియులారా, అయితే అసలు మరణం అనేదే లేదనుకోండి. ఉదాహరణకి అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం.
చనిపోతే ఏముండవు చెప్పండి? చనిపోతే శ్రమలు ఉండవు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, బాష్ప బిందువులు ఉండవు. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మరణము ఇక ఉండదు అంటే ప్రజలందరూ జీవము కలిగి ఉంటారు. అంటే మరణం ఉండదు అన్నాడు. కానీ అంటే మనిషి జీవించినంత కాలం, ఈ భూమి మీద ఉన్నంత కాలం, భూమి మీద మానవుడు బ్రతికినంత కాలం, అంటే మరణము పొందకుండా ఉన్నంత కాలం మానవునికి శ్రమలు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది. కానీ ప్రియులారా, నూతన యెరూషలేములో అతడు నిత్య నివాసము ప్రభువుతో ఉంటాడు. ఆ ప్రభువుతో శాశ్వతమైన జీవము కలిగి జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమలు వేదనలు ఉన్నట్లుగా నూతన యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి ఏమి లేవు అన్నాడండి. మరణము ఇక ఉండదు అంటూ ఇంకేముండదు, వేదన ఉండదు అన్నాడు. ప్రియులారా, అక్కడ దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని జ్ఞాపకం చేశాడు. మానవుడు ఈ లోకములో పొందుతున్నటువంటి బాధాకరమైనటువంటి విషయాలు ఎక్కడుండవు? నూతన యెరూషలేములో ఉండవు. ఈ లోకములో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, తండ్రి కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు చనిపోయారో అనుకుందాం. చనిపోయినప్పుడు ఎంతో వేదన దుఃఖం ఉంటుంది. కానీ అక్కడ దుఃఖం ఉండదు. ఎందుకని? చనిపోవటం అనేది ఉండదు కాబట్టి. ఇదిగో నా వారు పలానా వారు చనిపోయారు అని అనటానికి వీలు లేదు కాబట్టి దుఃఖము ఏడుపు వేదన అనేవి లేవు. మరణము కూడా లేదు. మొదటిది సముద్రము లేదన్నాడు, రెండవది మరణము లేదన్నాడు, మూడవది దుఃఖము బాధ వేదనలు లేవు అన్నాడు. ఇక నాలుగవది ఏమిటి అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. ఏమిటి చెప్పండి? దేవాలయం. ఏమి లేదంటండి? దేవాలయము లేదు. ఈ పట్టణములో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఏమిటంటే దేవాలయం. ఆ దేవాలయం అనేది కనపడలేదు. అన్నీ కనపడుతున్నాయి పరలోకములో. ఏమేమిటిది? క్రొత్త భూమి నేను చూసి తిని, క్రొత్త ఆకాశాన్ని నేను చూసి తిని, ముత్యాలు చూస్తున్నాడు, రత్నాలను చూస్తున్నాడు, గుమ్మాలు చూస్తున్నాడు, ఒక్కొక్క గుమ్మం అక్కడ దేవదూతలను చూస్తున్నాడు. ఆ రకంగా 12 దేవదూతలు కనపడుతున్నారు, 12 గుమ్మాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత పునాదులు కనపడుతున్నాయి. ఆ పునాదులు గల పట్టణం రత్నాలతో అలంకరింపబడిన సంగతులన్నీ కనపడుతున్నాయి. కానీ అక్కడ రహదారులు ఉన్నాయి అన్నాడు, రాజవీధులు ఉన్నాయి అన్నాడు. అన్నిటిని చూస్తున్నాడు, అన్నీ కనపడుతున్నాయి యోహానుకి. కానీ కనపడింది ఏంటి చెప్పండి? దేవాలయం. ప్రియులారా, అన్నీ కనపడినప్పుడు దేవాలయం ఎందుకు కనపడట్లేదు అంటే అక్కడే చెప్తున్నాడు, దేవాలయము అక్కర లేదు. ఎందుకు దేవాలయము అక్కర లేదంటే సర్వాధికారి అయిన దేవుడు మరియు గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు అన్నాడు. ఎవరెవరంటండి దేవాలయము? సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇద్దరు కూడా, అనగా తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఎలా కనపడుతున్నారు? వారు దేవాలయముగా కనపడుతున్నారు అన్నాడు. అంటే పరలోకములో దేవాలయము ఉందా లేదా? పిల్లరా, దేవాలయము అంటే అర్థం ఏమిటంటే ప్రజలు కూడుకునే స్థలాన్ని దేవాలయం అంటారు. అంటే భౌతిక సంబంధమైన కట్టడాన్ని మానవులు ఏమని పిలుస్తున్నారంటే దేవాలయం అని పిలుస్తున్నారు. కానీ దేవాలయము అనగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో దేవాలయాన్ని మనం చూస్తాం. నా దేవుని ఆలయము, దేవాలయము అని పేరుగా పిలవబడలేదు కానీ నా దేవుని ఆలయము అన్నాడు. అంటే హీ షుడ్ బి ఏ పిల్లర్ అన్నాడు. ఒక స్తంభముగా అతన్ని ఉంచుతాను అన్నాడు. ఎవరిని? క్రీస్తునందు రక్షణ పొందిన వ్యక్తిని, క్రీస్తునందు పాప జీవితాన్ని జయించిన వ్యక్తిని ఏం చేస్తానంటున్నాడండి? నా దేవాలయములో అన్నాడు. నా దేవుని
ఆలయములో అన్నాడు. అయితే ప్రియులారా, ప్రజలు దేవుని ఆలయము అనగా ఏమిటి? అపోస్తుల కార్యముల గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి. 17వ అధ్యాయం 24వ వచనం చదివితే 17:24లో ఏమన్నాడండి? హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు అన్నాడండి. అంటే మానవుడు కట్టినటువంటి, హస్తకృతములంటే చేతితో కట్టినటువంటి ఆలయం, చేతితో మానవుడు కట్టినటువంటి ఆలయములో దేవుడు నివసింపడు. అంటే ప్రియులారా, మరి దేనిలో నివసిస్తాడు అంటే ఇక్కడ 2 రకాల దేవాలయాలు చూస్తున్నాం. చేతి పనితో కట్టబడిన దేవాలయము, చేతి పని కాని దేవాలయం. ఇంకా స్పష్టంగా కావాలంటే మార్కు సువార్తలో చూద్దాం, చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 57వ వచనం. అక్కడ ఏమంటాడు చూడండి. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో అంటూ ఇంకేమన్నాడండి కింద, చేతి పని కాని మరి ఒక దేవాలయము నేను కట్టుదునని అన్నాడండి. అంటే ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? 2 రకాల దేవాలయాలు ఉన్నాయి. ఏమేమిటివి? ఒకటి చేతి పని అయిన దేవాలయము, రెండవది చేతి పని కాని దేవాలయం. మరి చేతి పని కాని దేవాలయం ఏమిటి? పడగొట్టేది ఏమిటి? ఆ తర్వాత దాన్ని కట్టేది ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఏమిటి? 21వ వచనం, 2:21లో. అయితే ఆ దేవాలయం ఏమిటంటండి? 2:21లో ఏమంటున్నాడు? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు అన్నాడు. ఆయన 3 దినాలు చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేస్తాడు అనేదాన్ని అనగా, ఇప్పుడు దేవాలయము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటో తెలుసా? ఆయన శరీరమనే దేవాలయము. ఆయన పడగొడతానన్న దేవాలయము భౌతిక సంబంధమైన దేవాలయం కాదు. యూదులు కట్టిన 40 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయాన్ని కాదు. మరి ఏ దేవాలయము? ఆయన చెప్పింది ఏమిటంటండి? తన శరీరమును దేవాలయము అని మాట అన్నాడు. ఈ శరీరం అనే దేవాలయాన్ని గురించి చెప్పాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము ఏమిటంటే చెప్పండి, ఒక దేవాలయం. అయితే మనము చూస్తున్న దేవాలయము పరసంబంధమైన దేవాలయం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథములో మనం చూసాం, 15వ వచనములో, అలాగే 11లో కూడా మనం చూసాం. ఏమిటి? ఇది పరసంబంధమైన దేవాలయము అన్నాడు. అనగా క్రీస్తే దేవాలయము అని మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ప్రత్యక్షంగా కట్టబడిన దేవాలయం ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొరింథీ పత్రికలో చెప్తూ ఏమంటాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏమన్నాడు? 3వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక, మీ దేహముతో దేవుని గణపరచుడి అంటూ ఏమన్నాడు? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నాము? ఆలయమై ఉన్నాము. అంటే మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనమేమై ఉన్నాము? మనము ఆలయమై ఉన్నాము. క్రీస్తు ప్రభువు ఆయన దేవాలయము. అలాగే మనం కూడా ఏమై ఉన్నాము? మనం కూడా దేవాలయమై ఉన్నాము. మనము ఆయన దేవాలయము. మనం ఎవరు అంటండి? ఆయన దేవాలయము అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది. ఆయన దేవుని ఆలయము ఎలాంటిదంటండి? పరిశుద్ధమైనది. మీరు ఆయన ఆలయం అన్నాడు. మనం ఎవరు అంటండి? మనము జీవము గల దేవుని ఆలయము. దేవుని ఆలయాన్ని ఇంకా మనము జీవము గల దేవుని ఆలయమై ఉంటుండగా ఆ ఆలయం కట్టాలి అంటే, ఆలయం అంటే కష్టపడింది. ఆలయం కట్టాలంటే ఏం కావాలి? రాళ్ళు కావాలి. మరి మనం ఏమై ఉన్నాము? 1 పేతురు పత్రికలో ఏమన్నాడు? సజీవమైన రాళ్ళు వల్లి
ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయబడుతున్నాం? కట్టబడుతున్నాం. అయితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని ఆలయము ఇప్పుడు దేనికి సూచనగా ఉందంటే క్రీస్తు శరీరమునకు సూచనగా ఉన్నది. అనగా సంఘం. క్రీస్తు శరీరం అంటే నీవు నేనే. సంఘం అక్కడ ఉన్నది, ఆయన ఆలయం అక్కడ ఉన్నది. అర్థమైందా? 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినటువంటి ఆలయము అనగా కట్టబడిన ఆలయము కాదు, క్రీస్తు శరీరముకు సూచనగా ఉన్న ఆయన సంఘమనే దేవాలయము, సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవాలయం అక్కడ ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నూతన యెరూషలేములో దెర్ ఈజ్ నో లిటరల్ టెంపుల్. అక్కడ అలాంటి దేవాలయం లేదు ప్రియులారా. అయితే మరి క్రీస్తు ఆయన శరీరమే ఏమిటి చెప్పండి? దేవాలయము అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు అనగా యేసుక్రీస్తును నమ్మి విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారే ఏమై ఉన్నారు చెప్పండి? ఆయన దేవాలయము. అయితే ఇప్పుడు ఈ నూతన యెరూషలేములో ఆయనే దేవాలయముగా ఉన్నాడు కాబట్టి భౌతిక సంబంధమైన దేవాలయం లేదు, భౌతిక సంబంధమైన అర్పణలు లేవు, భౌతిక సంబంధమైన బలులు లేవు, ఇవేమీ లేవు. పూజలు కానీ పునస్కారాలు కానీ ఆరాధన ఇలాంటిది అక్కడ కనబడట్లేదు. అంటే ఆ దేవాలయంలో ఉండి చేసే కార్యాలు ఏమీ కనబడట్లేదు, అర్పణలు ఇలాంటివేమీ లేవు. మరి ఏముంది? సర్వాధికారి అయిన దేవుడు మరియు గొర్రె పిల్లయే అక్కడ ఏమై ఉన్నారన్నాడండి? దేవాలయమై ఉన్నారు. అక్కడ నిత్య నివాసం, సంతోషం, నూతన జనాంగం అక్కడ ఉంటారు. వేరొక ఆలయము అక్కడ అవసరం లేదు అన్నాడు. అంటే దేవాలయం అనేది అక్కడ అవసరం లేదు. ఎందుకు? క్రీస్తు యేసే గొర్రె పిల్లయే ఏమై ఉన్నాడు? దేవాలయం. సర్వాధికారియే తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఇప్పుడు నూతన యెరూషలేములో ఒక దేవాలయముగా ఉన్నారు కాబట్టి మరొక దేవాలయము అవసరం లేదు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది 4వది. తర్వాత 5వది 23వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఏమి లేదంటండి 23వ వచనంలో సూర్యుడైనను చంద్రుడైనను లేదంటే. చూసారా? మొదటిది ఏంటి చెప్పండి? సముద్రము లేదు. రెండవది మరణము లేదు. మూడవది వేదనైనను దుఃఖమైనను బాధైనను ఏడుపైనను లేవు. అన్ని కలిపి ఒకటే. ఇది తర్వాత 4వది ఏమిటి? 4వది దేవాలయము లేదు. 5వది ఏం చెప్పండి? సూర్య చంద్రులు లేరు అన్నాడండి. సూర్య చంద్రులు లేరు అంటే దేవుడు సృజించినప్పుడు మానవునికి ఈ భూలోకములో సూర్యచంద్రులు అవసరం అని ఆయన గుర్తించాడు. సూర్యచంద్రులు అవసరమే. సూర్యచంద్రుల వల్ల ఏమేమి ఉన్నాయి? కాలములు ఇంకా దినములు అన్నాడు. కాలములు, దినములు ఇంకా సంవత్సరములను సూచించుటకై అన్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో ఇంకేం చెప్పాడు? భూమి మీద వెలుగిచ్చుటకు. చూసారా? ఇవన్నీ ఉండాలంటే ఏం కావాలి? సూర్యుడు చంద్రుడు అవసరమే. కాలాలు మారాలన్నా, ఋతువులు మారాలన్నా, దినములను చూడాలన్నా, సంవత్సరాలు ఏమిటో తెలియాలంటే ఏమి కావాలి? సూర్యచంద్రులు కావాలి. అన్నిటికంటే ముఖ్యముగా భూమి మీద వెలుగిచ్చుటకు సూర్యచంద్రులు అవసరమై ఉన్నారు అన్నాడండి. అయితే ఈ 2 సూర్యుడు చంద్రుడిని ఏమని పేరు పెట్టాడంటే పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి అంటే ఏమిటి? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు. ఈ 2 ఈ పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఒక జ్యోతినేమో ఏలమ్మా నువ్వు అని అన్నాడు. ఎప్పుడు? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, రాత్రిని ఏలుటకు. ఈ పగలు రాత్రులు ఏర్పడాలి అంటే ఎవరి ద్వారా ఏర్పడుతున్నాయి? సూర్య చంద్రుల ద్వారానే ఏర్పడుతున్నాయి. ఇవన్నీ చెయ్యాలంటే ఏమి అవసరమై ఉన్నాయి చెప్పండి? సూర్య చంద్రులు అవసరమై ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ సూర్య చంద్రులు కనబడలేదంటండి. దెర్ ఈజ్ నో సన్ అండ్ దెర్ ఈజ్ నో మూన్ ఇన్ న్యూ జెరూసలేం. నూతన యెరూషలేములో కనపడకుండా ఉన్నవి ఏమిటంటే సూర్యుడు అసలు కనపడలేదంట. ఎక్కడి నుంచి సూర్యుడు వెలుగొస్తుందో, ఎక్కడి నుంచి చంద్రుడు వెలుగిస్తాడో అని వెలుగు కోసం చూడవలసిన అవసరము లేదు. ఎందుకంటే గొర్రెపిల్ల దీపపు కాంతి వారికి ఏమిస్తుందంట? వెలుగిస్తుంది అన్నాడండి. వెలుగు దేవాలయముగా ఉన్న క్రీస్తు ప్రభువు, అలాగా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఇప్పుడు వారికి ఏమిస్తున్నాడు? వారికి వెలుగిస్తున్నాడు. అంటే ఇప్పుడు వేరుపరిచేవి లేవు, ఋతువులు లేవు, కాలాలు లేవు, మాసాలు లేవు, వర్షాలు లేవు, సముద్రాలు లేవు, ఇక ఇవన్నీ లేవు. వీటి అవసరత లేదు, కాలాల మార్పు చెందవలసిన అవసరత లేదు. అంటే ప్రియులారా, ఇవన్నీ సూర్యుడు అవసరం లేకుండా ఆయనే ఆ గొర్రెపిల్ల దీపపు కాంతి ఆ పట్టణములో వెలుగిస్తూ ఉంది. దెర్ ఈజ్ నో ఫిజికల్ లైట్స్. అంటే మనం బయటికి పోతే రహదారుల్లో చక్కగా స్ట్రీట్ లైట్లు ఉంటాయి, వెలుగిస్తూ ఉంటాయి. ఇంట్లో ఉంటే ట్యూబ్ లైట్లు, చిన్న చిన్న లైట్లు ఉంటాయి, అవి వేసుకుంటాం, మనం వెలుతురిస్తూ ఉంటాయి. రాత్రి అనేదే లేదు కాబట్టి అక్కడ ఇంకా రాత్రి లేకపోతే అక్కడ చీకటి అనేదే మనకి కనపడదు. చీకటి లేకుండా ప్రజలు పగలు రాత్రి ఎలా ఉంటుందంటే ఒకే రకంగా ఉంటుంది. ఆ వెలుగు ఇంటిలో ఉంటారు వాళ్ళు, ప్రజలు ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఇంటిలో ఏ కాంతి వస్తుందో తెలుసా? గొర్రె పిల్ల యొక్క ఆ వెలుగు ఇంట్లో పడుతుంది. గొర్రెల పిల్ల యొక్క వెలుగు రహదారుల్లో పడుతుంది, వీధుల్లో పడుతుంది. వీధి లైట్లు అవసరం లేదు. ఈ కాంతి ఆ పట్టణమంతా, అంత మాత్రమే కాదు, సూర్యకాంతం సూర్యకాంతపు వెలుగు ఎలా మెరుస్తుందన్నాడు? దగదగా మెరుస్తూ ఉందండి. ఆ వెలుగుతోనే ఆ పట్టణమంతా వెలుగుమయమై ఉంది. కాబట్టి ఇక చీకటి అనేది లేదు ప్రియులారా. అక్కడ సూర్యుడు అవసరం లేదు అన్నాడు. సూర్య చంద్రుల వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉంటుండగా అలాంటివి లేదు అన్నాడు. అంటే చీకటి లేదు అన్నాడు. కింద ఇంకేమని చెప్తున్నాడు? రాత్రి అనేది లేదు అన్నాడు. ఆరవది ఏమిటంటే రాత్రి లేదు. రాత్రి లేదు కాబట్టి చీకటి అనేది ఉండదు. చీకటి అనేది లేదు కాబట్టి సాధారణంగా లోకములో చీకటిని ప్రేమించేవారు ఉన్నారు కొంతమంది. చీకటిని ఎవరు ప్రేమిస్తారంటే సాధారణంగా దొంగలు ప్రేమిస్తారు కదా. ఎందుకని? వాళ్ళకి ఎందుకు చీకటి అంటే ఇష్టం? దొంగతనం చేయటం కోసం వారికి చీకటి ఎప్పుడు పడుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాత్రి లేదు, చీకటి లేదు కాబట్టి అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములో పగటి వేళ ఏమాత్రమో దెర్ ఈజ్ నో షట్టింగ్ డోర్స్. ద్వారాలు మూయబడటం ఉండదు అన్నాడు ప్రియులారా. అక్కడ ఏమని చెప్తున్నాడంటే పగటి వేళ ఏమాత్రం వేయబడవు అన్నాడండి. ఎందుకని వేయట్లేదు? ఎందుకని వేయట్లేదండి? అక్కడ చెప్పాడు రాత్రి లేనందున. రాత్రి అయితే సాధారణమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాల్లో దార గుమ్మమని, పెంట గుమ్మమని, మత్స్య గుమ్మని, గొర్రెల గుమ్మమని అనేక రకాల గుమ్మాలు అక్కడ ఉన్నాయి. పాత గుమ్మమని అనేకమైన పేర్లతో 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ గుమ్మాలు ఏం చేస్తారు? రాత్రి అయిపోగానే ఆ గుమ్మములను మూసివేస్తారు. చీకటి అయిన తర్వాత ఎవడు కూడా మళ్ళా లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ చీకటి పడే అవకాశము లేదు. ఈ గుమ్మములు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి, కానీ ద్వారములు ఏం చేయబడట్లేదు? మూయబడట్లేదు. కారణం ఏమిటంటే రాత్రి లేనందున అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. దీపాలు ఆరిపోవటం లేదు,
ఉం? బుద్ధి లేని కన్యకులు వచ్చినప్పుడు వారికి ఏమి లేదు, నూనె లేదు. నూనె లేదు, సిద్ధుల్లో నూనె అయిపోయింది. ఆ తర్వాత వారు బయటికి వెళ్ళారు, అరువు తెచ్చుకోవడానికి పోయారు. అంతే. వెలుగు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక కరెంటు కావాలంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మనం కొనుక్కుంటున్నాం. వెలుగు లైట్స్, కరెంటును మనం కొనుక్కుంటున్నాం. అక్కడ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఆ బుద్ధి లేని కన్యకులు నూనె అయిపోయిన తర్వాత వారు వచ్చినప్పుడు ఏం చేయబడింది? అక్కడ ద్వారములు మూయబడ్డాయి అన్నాడండి. పిల్లారా, ఇక్కడ రాత్రి లేనట్టున అక్కడ ఏమనంటే దీపములు ఆరిపోవన్నాడు. 7వది మనం చూద్దాం చూడండి. 27వ వచనం, శాపగ్రస్తమైనది లేదు అన్నాడు. శాపగ్రస్తమైనది లేనే లేదు అన్నాడు. సాధారణంగా ధర్మశాస్త్రమును బట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏదైనా తప్పిపోతే వాడేమవుతాడన్నాడండి? శాపగ్రస్తుడు. నిజంగా శాపం ఎలా వచ్చింది? ఒక మానవుని యొక్క ఆది మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మానవునికి శాపం వచ్చింది. శాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే ఈ మరణం గురించి అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు? అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు అన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటూ శాపము మరణముల నుంచి ఏం చేసిందంటండి? విడిపించింది అన్నాడండి. క్రీస్తు యేసునందు జీవము ఏం చేసిందంట? పాప మరణముల నుంచి విడిపించింది అన్నాడు. కాబట్టి శాపం అనేది లేదు. పాప సంబంధమైనది ఆ పరలోకములో నూతన యెరూషలేములో దాంట్లో ప్రవేశించరు అన్నాడు. ఇంకా ఎవరు ప్రవేశించరు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చదువుదాం చూడండి. కుక్కలను అన్నాడు. కుక్కలంటే మామూలు కుక్కలు కాదు. కుక్క వంటి జీవితం జీవించేవారు. కుక్క ఏం చేసిద్ది? కక్కి వేసి మరలా వాంతిని ఏం చేసిద్ది? మరలా తింటుంది. అలాగా పాపాన్ని అసహించుకొని మరలా పాపము జోలికి పోయిన వారిని గురించి ఏమని పిలుస్తున్నాడు ఆయన? కుక్కలు అన్నాడు. ఇంకా మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఎక్కడుంటాడు? ఈ దీంట్లో ఉండడు. అనగా శాపగ్రస్తమైన వారి గుంపును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలు. ఎందుకంటే ఇది పరిశుద్ధ పట్టణం. యెషయా-గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనంలో ఇది పరిశుద్ధ పట్టణం అన్నాడు. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు, క్రీస్తు నందు నమ్మినటువంటి పరిశుద్ధులు మాత్రమే ఆ పట్టణములో ఉంటారు అన్నాడు ప్రియులారా. ఇంకా చివరిగా ఏమని జ్ఞాపకం చేశాడు? 24వ వచనం, జనములు దాని వెలుగునందు సంచరిస్తారు అన్నాడు. జనములు అన్నాడు. ఎవరెవరు ఈ జనములు? 7వ వచనములో జయించువారు అన్నాడు. దేవుని కుమారులుగా పిలువబడిన వారు. 8వ వచనములో పాపము లేనివారు, అనగా ఆ లిస్టు చెప్పాడు. ఎవరు? పిరికివారు, అసహ్యులు, అవిధేయులు, వాళ్ళందరిని గురించి చెప్తూ పాపము లేనివారు అదొక వారిని. జయించిన వారు, దేవుని కుమారులు పిలువబడిన వారు, పాపము లేనివారు. 24వ వచనంలో జనములు దాని వెలుగునందు సంచరించరు, అంటే వెలుగులో సంచరించేవారు ఉంటారంట. భూరాజులు అన్నాడు 24వ వచనం. ఇంకా గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడిన వారు. వీరు మాత్రము ఎక్కడుంటారు తెలుసా? ఆ పరలోకములో ఉంటారు, అనగా నూతన యెరూషలేము. పిల్లరా, భూరాజులు కూడా ప్రభువును నమ్మిన వారు ఉన్నారు. భూరాజులు క్రీస్తు ప్రభువును నమ్మిన వారు కూడా ఎక్కడుంటారు? నూతన యెరూషలేములో ఉంటారు పిల్లారా. అలాగా తలాంతులు కలిగిన వారు, వరాలు కలిగిన వారు,
ప్రభువుని సేవించిన వారు, ప్రభువు కొరకు పాటలు పాడిన వారు, ప్రభు కొరకు వాక్యం ప్రకటించిన వారు, ప్రభు కొరకు సువార్త ప్రకటించిన వారు, ప్రయాసపడిన వారు అందరూ కూడా ప్రభువు కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వారు అందరూ కూడా ఎక్కడ ఉంటారో తెలుసా? ఆ నూతన యెరూషలేములో ఉంటారు అన్నాడు. వారు ప్రవేశిస్తారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనములో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఎవరు ప్రవేశిస్తున్నారు? అక్కడ ప్రధాన యాజకుడు ప్రవేశిస్తున్నాడు. కానీ ఆ పరిశుద్ధ స్థలములోకి ఒక్కడే ప్రవేశిస్తున్నాడు. కానీ ఆ పరిశుద్ధ పట్టణము నూతన యెరూషలేములోకి ఎవరు ప్రవేశిస్తారు? ఇదిగో జయించిన వారు, పాపము లేనివారు, పరిశుద్ధ జీవితం కలిగిన వారు, వెలుగులో సంచరించేవారు, భూరాజులు, వాళ్ళందరిని గురించి చెప్పాడు. వారందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? పరలోకములో ఉంటారు. నూతన యెరూషలేము. అక్కడ దేవాలయము లేదు, సూర్యచంద్రులు లేరు, మరణము లేదు, వేదనలు బాధలు లేవు, సముద్రము లేదు, శాపగ్రస్తమైనది లేదు, రాత్రి లేదు, ఇలాంటివి లేవు అక్కడ. అలాంటి అమూల్యమైన ఆ పట్టణము, అలాంటి నూతన యెరూషలేములో నీవు నేను ఉండాలంటే మన జీవితం ఎంత కాపాడుకోవాలి. అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెడదాం. ఇంకా పాప జీవితం, రోత జీవితం, అసలు కుక్కలు అనే మాటను ఎంత చక్కగా చెప్పాడు. వద్దు ప్రభువా, నేను పాప జీవితాన్ని వదులుకున్నాను అని మరలా మనం ఎక్కడికి పోతున్నామంట? అక్కడికే పోతున్నాం. అలాంటి వారిని కుక్కలు అని పిలిచాడు. అలాంటి వారికి అవకాశం లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారు, లోపాలు సరి చేసుకుందాం. మనలో ఉన్న బలహీనతలన్నీ సరిచేయబడి ప్రభు సన్నిధిలో నూతన యెరూషలేములో మనం ఉందాం. అయ్యో అలా అన్న కనపడలేదే అని అనటానికి వీల్లేదు. ఎంత అవమానం కనపడకపోతే ఆలోచన చేశారా? ఈ మందిరానికి రాకపోతేనే 2 రోజులు ఎందుకు రాలేదని మనం అడుగుతున్నాం కదా. అయితే నూతన యెరూషలేములో ఫలానా వ్యక్తి కనపడలేదేనంటే అయ్యో తప్పిపోయాడా, ఎంత బాధ, ఏదో తప్పిపోయాడు అనేటువంటి మాట రాకుండా జీవితాలు సరిచేయబడి ప్రభు కొరకు జీవితం. ప్రార్థన చేసుకుందాం.